హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి మీకు బెండకాయ భర్త చూపిస్తాను. అది భర్త కాదండి, ఓయ్ నింపుడు బెండకాయ. నేను హిందీలో చెప్పకపోయినాను అనమాట. సర్లేండి, ఏం కాదు. కానీ ఇదిగోండి బెండకాయ ఇలాగా శుభ్రంగా కడిగి తర్వాత వచ్చేసి ఇందులో సెంటర్కి కట్ చేసి మసాలా వేయాలన్నమాట. ఇప్పుడు నా చేతిలో ఒక చేతిలో మొబైల్ ఉంది, ఒక చేతిలో ఈ మసాలా ఎలాగ నింపాలో చూపిస్తాను చూడండి. ఇలాగ సెంటర్కి కట్ చేసుకున్నామా, ఈ పొడి నింపాలి. ఇది ఏం పొడి అనుకున్నారు? మొన్న చూపించాను కదా, గుడ్డలు మంచిగా ఫ్రై చేసి కొబ్బరి, నువ్వులు, వెల్లుల్లి, ఉప్పు, కారము వేసి పొడి చేసి పెట్టుకున్న ఈ పొడి ఇందులో కొద్దిగా తీసుకున్నాను అనమాట. ఎంత డబ్బాకు చేసి పెట్టుకున్నాను చూడండి. ఇది చాలా హెల్దీ అనమాట. ఇంకా మీకు చెప్తూ ఉంటే ఈ రెసిపీ గురించి మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇలాగ కట్ చేసి నా దాంట్లో ఇలాగ ఫుల్గా నింపండి, ఓకే. తర్వాత ఏమి చేయకూడదు, ఆయిల్లో తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, అంతే. సూపర్ టేస్ట్. మళ్ళీ ఇది ఒక ఆలుగడ్డ ఒక్కటే ఉంది, పాపం అది ఫీల్ అవుతుంది. ఇంకా కూరగాయలు అయిపోయినాయి. ఆ ఒక్క ఆలుగడ్డను కూడా సన్న ముక్కలు కట్ చేసి దీంతో పాటే ఫ్రై చేద్దాం అనుకుని అదొక్కటి పక్కన పెట్టాను. ఇప్పుడు అర్థమైందా? ఇదిగోండి, కారపొడి నింపి బెండకాయలు ఫ్రై చేసుకోవాలి, ఓకే. సరే, చూపిస్తానండి ఇంకో ఆయిల్లో వేపేటప్పుడు. బెండకాయలు అన్నీ ఇలాగా మసాలా నింపుకున్నాక ఆలు ఒకటి ఇంకా వేసేసాను సన్నగా కట్ చేసి. కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, నిజంగా చెప్తున్నాను. ఇదిగోండి తోటకూర పప్పు. ఈ తోటకూర వచ్చేసి మా మిద్దె తోటది అనమాట. నేను మిద్దె పైన కొన్ని విత్తనాలు వేస్తూ ఉంటాను, ఆకుకూర, మెంతం కూర లాగా. ఇంకా తోటకూర పప్పు. ఇదిగోండి ఆయిల్ వేడైపోయింది, నేను మీకు తోటకూర పప్పు చూపించాను లోపల. ఇంకా వేసేసాను అన్నీ కలిపి, ఆలు బెండకాయలు వేసేసి సింపుల్గా అయిపోయింది. టేస్ట్ సూపర్ ఉంది. నేను ఆ పొడి చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా అవి ఈజీ అనమాట. ఇలాగా ఆలు కూడా ఆయిల్ వేసి కొంచెము ఆనియను, కరివేపాకు అలాగా వేసి ఇలాగ పొడి చల్లుకుంటే ఎంత బాగుంటాయి తెలుసా కర్రీస్లో. మీరు ఒకసారి ట్రై చేయండి, ఒకసారి ఆ పొడి చేసి. అది హెల్దీ కూడా, పైగా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా ఆయిల్లోనే మగ్గించాను అంతే, ఏమీ వేయలేదు, కేవలం ఆయిల్ వేసాను. ఇంకా సన్నని మంట పైన మంచిగా మగ్గించి ఫ్రై చేశాను. ఎంత బాగుందో మీరు కూడా చేసుకోండి, ఓకే. వేడి వేడి అన్నము, తర్వాత వచ్చేసి బెండకాయ ఫ్రై, మామిడికాయ చట్నీ, నిమ్మకాయ చట్నీ, తర్వాత కొంచెం నెయ్యి, పప్పు. కడుపు నిండా అన్నం తిని హెల్దీగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. తర్వాత వచ్చేసి వాకింగ్ చేస్తూ ఉండండి, ఓకే. మార్నింగ్ ఈవినింగ్ 20 నిమిషాలు మీకోసం కేటాయించాలి. మార్నింగ్ ఒక 20 నిమిషాలు, ఈవినింగ్ ఒక 20 నిమిషాలు. చూడండి ఎంత బాగుందో పప్పు, అన్నము, కర్రీ. సూపర్ అంటే సూపర్ ఉంది. సరే, నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటలు అయితే మీకు చేసి చూపిస్తుంటాను. మీరు కూడా చేసుకోండి, కడుపు నిండా తినండి. ఏమీ డైట్ చేయాల్సిన అవసరం లేదు. కడుపు నిండా అన్నం తిని మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తే చాలు, ఇంకంతే. ఇదిగోండి, రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.